హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, సెలబ్రిటీ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక, మీకు ఆరోగ్యం గురించి కానీ, జాబ్ గురించి కానీ, హౌస్ గురించి కానీ, అప్పులు తీరటం గురించి కానీ, లైఫ్ పార్ట్నర్ గురించి కానీ, ఇంకా మానసిక సమస్యల నుంచి బయటపడటం కోసం కానీ, మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి, మీకు అద్భుతాలు జరగాలని ఒక గురువుగా ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, చాలా మంది హోపోనోపోనో ప్రేయర్ గురించి, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం గురించి, ఆ తర్వాత విశ్వాన్ని కోరుకోవటం గురించి ఎక్కువ మంది వాట్సాప్ లో మెసేజ్ పెట్టి దాని గురించి అడిగారు. అయితే ఈ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం, ఆ తర్వాత ఎప్పుడు రాసుకోవాలి, దాన్ని ఎప్పుడు ఇమాజినేషన్ చేసుకోవాలి, దానికి హోపోనోపోనో ఎలా చెప్పాలి, ఈరోజు తెలుసుకుందాం. మనం క్రియేషన్ బుక్ అంటే ఒక కొత్త నోట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, స్కూల్ పిల్లలందరూ వాడుతూ ఉంటారు. డైరీ అయినా పెట్టొచ్చు, ఒక నోట్స్ అయినా, వైట్ పేజీ అయినా, రూల్డ్ అయినా పెట్టొచ్చు. కొత్తదై ఉండాలి, దాని వాల్ పేపర్ చూడటానికి కొంచెం బాగుండేలాగా, మనం అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి. ఒక పేజీ తీసేసి ఆ పేజీలో మీరు రాసుకోవాలి, క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి. ఆ తర్వాత నా కోరికలు, ఆ తర్వాత మీ పూర్తి పేరు రాయాలి. ఆ పేజీ తీసేసి తర్వాత లైన్ లో మీ కోరిక రాయాలి. ఇది ఎప్పుడు రాయాలంటే, మీరు చాలా ప్రశాంతంగా, మీ మనసంతా సంతోషంగా, ఎస్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది నేను రాయటానికి అన్న ఫీలింగ్స్, అంటే మీ జీవితం పట్ల ఒక కలల కనాలి ఇంట్రెస్ట్, ఒక గూస్ బాంబ్స్ లాగా చాలా రిలాక్స్ గా ఉన్నప్పుడు, ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు, మనసంతా ఉవ్విళ్ళు ఊరుతున్నప్పుడు రాయాలి. ఇంకా బెస్ట్ గా సమయం ఎప్పుడంటే రాత్రి నిద్రపోయేటప్పుడు. ఒకరోజే ఒకసారి రాయాలి, రోజు రాయకూడదు. ఇది క్రియేషన్ బుక్. ఒకటి ఏదైనా ఒకసారి క్రియేట్ చేస్తాం, రోజు క్రియేట్ చేయాలి. ఒకసారి క్రియేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి రోజు. దానికి ఇమాజినేషన్ చేసి తర్వాత హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. ఎలా చెప్పాలి, ఎలా రాసుకోవాలి, మీకు ఏదైనా ఒక రోజు ఆ కొత్త నోట్స్ తెచ్చుకోండి, లేదా ఒక రఫ్ నోట్స్ లో ముందు రాసుకోండి. ఇలా ఎక్కించాలి దీంట్లో అని అర్థమవుతుంది. ఆ తర్వాత కొత్త నోట్స్ తెచ్చుకొని ఆ నోట్స్ పట్టుకుని, సపోజ్ మీకు ఇంకా క్లియర్ వివరంగా చెప్పడానికి చెప్తున్నాను. ఈ డైరీ అనుకోండి, ఇలా డైరీ కూడా పెట్టచ్చు. ఇది కొత్త తెచ్చుకున్నారు. తెచ్చినప్పుడు దీనికి ఏం చేస్తారంటే, కళ్ళుప్పు తెచ్చండి. బయట నుంచి కొనుక్కొచ్చారు కదా, ఇది దీనికి నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఆ షాప్ లో చాలా మంది పట్టుకొని ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ దాటి వస్తుంది కాబట్టి. ఒక కళ్ళుప్పు కొద్దిగా తీసుకొని దీనికి 3 సార్లు, ఒక రౌండ్ 3 సార్లు రిబన్ తీసి పడేసేసి, మీరు ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు సాంబ్రాన్ని వేస్తారు కదా, మీరు కూడా తలస్నానం చేసినప్పుడు ఇది రాసే రోజు మీరు తలస్నానం చేయండి. తలస్నానం చేసి సాంబ్రాన్ని వేసి ఇల్లంతా ఈ బుక్ కి దిష్టి తీసి పడేశాక దీనికి కూడా సాంబ్రాన్ని వేయండి. మీరు రాసే పెన్ను కూడా సాంబ్రాన్ని వేయండి, దీనికి కూడా దిష్టి తీసి పడేసి దీనికి దిష్టి తీసి పడేసి ఈ రెండింటికి సాంబ్రాన్ని వేయండి. మీరు కూడా సాంబ్రాన్ని వేసుకొని చాలా హ్యాపీగా ఖాళీగా ఆ సమయం తీసుకొని ఆ బుక్ తీసి ఈ బుక్ కి చెప్పాలి. ఏమని? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా కోరికలు నేను నీ దగ్గర రాసుకుంటున్నాను, నేను ఈ బుక్ లో నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు కూడా నాకు సహకరిస్తావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఈ పెన్ను కూడా చెప్పాలి, నేను నా కోరిక నీ ద్వారా రాస్తున్నాను, అది జరిగేలాగా నువ్వు కూడా నాకు సహకరిస్తావు, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని పెన్నుకి చెప్పాలి. దీనికి కూడా చెప్పాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా కోరికలు నువ్వు నెరవేర్చేలాగా నీ వంతు సహకారాన్ని నాకు అందిస్తావు, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని దీనికి 3 సార్లు చెప్పండి, దీనికి 3 సార్లు చెప్పండి. అప్పుడు మీరు రాయండి. ఇలా పేజ్ తీసి మీరు హెడ్డింగ్ పెట్టుకుని, ఫస్ట్ మీ క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టుకుని, ఆ తర్వాత నా కోరికలన్నీ సెకండ్ లైన్ లో రాసి 3వ లైన్ లో మీ పూర్తి పేరు రాయండి. రాశాక ఆ తర్వాత పేజ్ తీసి మీ కోరికని ఈ రోజు డేట్ వేసి, సపోజ్ ఈ రోజు 29th, ఈ రోజే మీరు రాస్తున్నారు అనుకోండి, లేదా 30 లేదా 1వ తారీఖు డిసెంబర్ 1
ఆ డేట్ వేసి ఆ రోజు మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. మీకు ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం కావాలి, మీకు సరిపడా క్వాలిఫికేషన్ ఉంది, ట్రై చేస్తుంటే రావట్లేదు. మీరేం చేయాలి? క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. రాసుకుని ఆ కోరిక నెరవేరినట్టుగా ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి. నెరవేరితే అని రాయకూడదు. ఆ ఎంఎన్సి కంపెనీ పేరుతో సహా రాసి దాంట్లో మీరు ఏ రోల్ కోరుకుంటున్నారు, మీ డిజిగ్నేషన్ ఏంటి, ఆ ఉద్యోగాన్ని నేను సులభంగా పొందాను, విశ్వానికి కృతజ్ఞతలు అని రాసి ఆ తర్వాత దాన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే విజువలైజేషన్ చేయాలి, ఊహలు రిలీజ్ చేయాలి. నిజంగా మీరు ఆ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూలో చాలా అద్భుతంగా మీరు ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా, చాలా కూల్ గా హ్యాపీగా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. టెన్షన్ పడుతూ ఆ ఉద్యోగానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. వెళ్లే ముందు రోజే, వారం రోజుల ముందు నుంచి అవసరమైతే విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. ఏ మాత్రం టెన్షన్ వచ్చిందా అది రాదు. చాలా కూల్ గా రిలాక్స్ గా ఉండాలి. ఒకవేళ మీలో ఆ బ్లాక్స్ పెరిగిపోయినాయా, ఆ బ్లాక్స్ వల్ల విజువలైజేషన్ రావట్లేదా, టెన్షన్ వస్తుందా, దానికి మీరు గురువు ద్వారా క్లాస్ తీసుకుని ఆ హీలింగ్ ప్రేయర్ పొందినప్పుడు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఆ బ్లాక్స్ బయటకు వెళ్ళిపోవటానికి ఆ రెమెడీస్ విని ఆ బ్లెస్సింగ్స్ కూడా. ఎందుకంటే గురువు అంటే ఎవరు? ఈ జ్ఞానం ఎవరిస్తారు? విశ్వం ఇచ్చింది. యూనివర్సే చెప్తున్నట్లు లెక్క. యూనివర్స్ డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి రాదు. కొందరి గొప్పవాళ్ళని, గురువుల్ని, జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది, ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. తాను ఇచ్చిన జ్ఞానమే మనం చెప్పడం జరుగుద్ది. సొంత జ్ఞానం అంటూ ఉండదు. విశ్వం ఆ విధంగా కొన్ని కోట్ల మందిని చేంజ్ చేయాలనుకున్నప్పుడు కొందరిని ఎన్నుకుంటుంది అనమాట. యూనివర్సే చెప్తున్నట్లు లెక్క. అప్పుడు ఆ గురువుల ద్వారా ఆ బ్లెస్సింగ్స్ పొంది ఆ టెన్షన్స్ పోవటానికి, ఆ బ్లాక్స్ పోవటానికి అది విని నేర్చుకుని ఆ తర్వాత మీరు చాలా సక్సెస్ఫుల్ గా పొందుతారు. అందుకైతే మీకు చాలా భయం వేస్తుంది. కొన్ని పాయింట్లు, చిన్న చిన్న పాయింట్లు అది అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ పోయినప్పుడు చాలా కూల్ గా, చాలా హ్యాపీగా ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగా మీరు మాట్లాడేస్తారు. అక్కడ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ గా సమాధానం చెప్తారు. టెన్షన్ జీరో అయిపోతుంది. ఆ బ్లాక్స్ క్లీన్ అయినప్పుడు టెన్షన్ జీరో అయిపోతుంది. ఆ జాబ్ సులభంగా వస్తుంది. మీరు కోరుకున్న శాలరీతో మీరు అనొచ్చు, మనం కోరుకున్న శాలరీతో వస్తుందా? మీరు నమ్మితే ఆ శాలరీ మీరు నాకే ఖచ్చితంగా పని అవుతుందని విశ్వశక్తి ద్వారా కోరుకుంటే ఆ యాజమాన్యాన్ని మైండ్ చేంజ్ చేసి మీ ద్వారా ఆ కంపెనీకి మేలు జరుగుద్ది. ఇంత టాలెంట్ ఉంది ఈ వ్యక్తి దగ్గర, ఖచ్చితంగా ఇతని ద్వారా, ఈమె ద్వారా మనకి కంపెనీకి చాలా ప్రాఫిట్, మేలు జరుగుద్ది అని తీసుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క వ్యక్తికి మనం చూస్తూనే ఉంటాం, కోట్ల రూపాయల్లో శాలరీస్ ఇస్తుంటారు. సడన్ గా అది మనం వార్తల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏదైనా సాధ్యమే. భయం వల్ల అన్ని కోల్పోతాం. ఆ వ్యక్తి మరణానికి కారణం అవుతారు. భయం ఉంటే భయాన్ని తీసివేయాలి. మీరు ఆలోచించాలి ప్రశాంతంగా కూర్చుని, నేను ఎందుకు భయపడాలి? ఫస్ట్ మీరు ఆలోచించండి, నేనేం తప్పు చేశాను? అసలు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళటానికి నేను ఎందుకు భయపడాలి? నాలో అద్భుతమైన టాలెంట్ ఉంది, నేను ఏదైనా చేయగలను, ఆ అంతులేని శక్తి, ఆ జ్ఞానం నాకున్నాయి అని మీరు 10 సార్లు చెప్పండి. అది యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్కసారి కూడా భయపడదు. ఎందుకంటే మిమ్మల్ని మించిన వారు, మీకంటే గొప్పవాళ్ళు మరెవరు లేరు. మిమ్మల్ని ఎక్కడా కూడా తక్కువ చేసుకోవద్దు. తక్కువ చేసుకుంటే ఆ తక్కువ సంబంధించినవి మీరు పొందుతారు. హై లెవెల్లో ఊహించండి, ఒక గొప్ప స్థాయిలో మిమ్మల్ని ఊహించండి. ఆ గొప్ప స్థాయికి చేరుకునేలాగా మన ఆత్మ ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తుంది అనమాట. అలా చేయండి. సో క్రియేషన్ బుక్ లో రాసుకున్న తర్వాత ఆ విధంగా మీరు ప్రెజెంట్ టెన్స్ లో జరిగిపోయినట్లు రాసుకుని దానికి కృతజ్ఞతలు చెప్పి మీరు చెప్పండి విశ్వానికి. కామ్ గా కూర్చొని ఆ విజువలైజేషన్ లో ఆ సులభంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్టుగా, ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా సమాధానం చెప్పినట్టుగా, చిరునవ్వుతో వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టుగా, ఆ కంపెనీ యాజమాన్యం ఇంప్రెస్ అయ్యి మీరు కోరుకున్న శాలరీ కంటే ఎక్కువ ప్యాకేజీతో ఆన్ ది స్పాట్ లో మీకు లెటర్ ఇచ్చినట్టుగా, వెంటనే జాయిన్ అవ్వమన్నట్టుగా, మీరు చాలా హ్యాపీ ఫీల్ అయినట్టుగా, ఇంటికి వచ్చి ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందరూ మీ ఇంట్లో వాళ్ళందరికీ పంచినట్టుగా, ఇదంతా మీ మనసులో రియల్ గా పిన్ టు పిన్ క్లియర్ గా ఆ ఊహలు చూడాలి. ఆ సినిమా లాగా ఆ ఇమాజినేషన్ క్రియేట్ చేయాలి. అంత అద్భుతంగా క్రియేట్ చేయాలి మీరు. అలా చేసి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి మీరు మీరు చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా ఆ జాబ్ రాకుండా అడ్డుకుంటున్న నెగిటివ్స్ పోవటానికే కానీ, ఆ భయం పోవటానికే కానీ, ఈ చుట్టూ ఉన్న ప్రకృతి పంచభూతాలు మనుషులు సహకరించడానికి
మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోయి ఆ క్షమాపణలు అనే ప్రేయర్, తెలుగులో శుద్ధి చేయటం, క్షమించబడటం అని అర్థం వస్తుంది అనమాట. హోపోనోపోనో అంటే జపాన్ భాష. అది జపాన్ లో కోట్ల మందికి ఈ మెంటల్ తగ్గిపోయి ఆరోగ్యంగా తయారయ్యారు. చాలా మంది చెడ్డవాళ్ళు కూడా మారారు ఈ ప్రేయర్ ద్వారా. అందుకని హోపోనోపోనో అని వచ్చింది. హోపోనోపోనో అంటే జపాన్ భాష. దాన్ని తెలుగులో ఏమంటా అంటే క్షమించటం, శుద్ధి చేయటం. అంటే ఆ వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ క్లీన్ అవ్వటం, ఆ వ్యక్తి తెలిసి తెలియక చేస్తున్న అన్ని తప్పులకి అతను క్షమించబడటం. అనంత విశ్వశక్తి ద్వారా ఈ ప్రపంచంలోకి ఆ నెగిటివ్స్ అన్ని కూడా క్లీన్ అయిపోయి, ఆ జాబ్ రావటానికి ఉన్న ఆటంకాలను తొలగిపోయి, ఆ యాజమాన్యాన్ని, ఈ మధ్యలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని, నెగిటివ్స్ అన్ని కూడా క్లీన్ చేసి ఆ వే అనేది సుగమం చేస్తుంది అనమాట. హోపోనోపోనో అంత నమ్మకంతో చెప్పాలి. చక్కగా హృదయం మీద ఇట్లా 2 చేతులు ఉంచుకొని ఆ జాబ్ పొందేస్తున్న స్థితిని ఊహించుకొని విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి చాలా ఇష్టంగా నమ్మకంతో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీకు కుదిరితే 108 సార్లు చెప్పండి. ఒక పూసల దాన్ని తీసుకుని ఒక్కొక్క పూస ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి 4 మాటలు ఒక పూస కిందకి అన్నారు. అట్లా 108 సార్లు చెప్పండి. లేదు పూసల దండ మీ దగ్గర లేదు, ఏ పూసల దండ అయినా పర్వాలేదు, ఏ పూసల దండ అయినా పర్వాలేదు, ఈ దండే వాడాలని రూల్ ఏమీ లేదు. అది ఏ కలర్ అయినా పర్వాలేదు, కేవలం లెక్క పెట్టుకోవటానికి అది. ఆ తర్వాత అది లేకపోతే మీరు నోటితో లెక్కటి మీద దృష్టి పెడితే ఆ ప్రేయర్ కి డిస్టర్బెన్స్ వస్తుంది. అలా కాకుండా ఒక టైం పెట్టుకోండి. మీరు ఆ ప్రేయర్ చెప్పే సమయానికి రాత్రి 8 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 8:20కి ఆపేయండి. ఇంకా లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పేటప్పుడు కొద్దిసేపు తర్వాత ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత టైం చూడండి. ఓకే 8:20 అయింది, ఆపేయండి. అట్లా చేయండి. ఇది దేనికోసమైనా చేయొచ్చు. నేను ఒక జాబ్ కోసం చెప్పాను. ఆ ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు, లేకపోతే ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఒక ఇల్లు కొనడానికి కలిసి రావట్లేదు, అంటే చెడు శక్తులన్నీ అడ్డుకుంటున్నాయి అన్నమాట. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. జస్ట్ ఆ గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోయి ఆ ఇంట్లోనూ ఒంట్లో కూడా బ్లాక్స్ అయినప్పుడు, బ్లాక్స్ అంటే ఏంటి? చెడు శక్తులు. సబ్ కాన్షియస్ మనసు అంటే ఏంటి? మన ఆత్మ. అంటే ఈ దేహం బతికి ఉంది, మాట్లాడుతుంది, ఏ పనైనా చేతులతో ఇట్లా అంటుంది, ప్రతిదీ యాక్షన్ చేస్తుంది, ఆ జ్ఞానాన్ని బోధిస్తుంది, అన్ని చేస్తుంది. ఈ ఆత్మ ఉంటేనే ఈ బాడీ పనిచేస్తుంది. ఆ ఆత్మలో చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా మనం చూడకూడని చూసుంటాం, వినకూడని వినుంటాం. డబ్బు గురించి కూడా చెడుగా మాట్లాడి వేరే వాడు మాట్లాడుతున్నాయి కూడా వినుంటాం మనం. ఏ డబ్బుదేముందరా, కుక్కను కొడితే రాలుతుంది, ఆ డబ్బుకి అంత విలువ ఇవ్వకూడదు, ఆస్తులకి ఎక్కువ విలువ ఇవ్వకూడదు, అసలు ఆఫ్టర్ ఆల్ ఏదేదో వేరే వాళ్ళు మాట్లాడి కూడా మీరు వినుండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఓహో అవునా అని నమ్మి ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఆ డబ్బు రావట్లేదు, కోరుకున్నా రావట్లేదు. ఎందుకు వస్తుంది? అప్పుడు నమ్మాక ఈ ఆత్మ ఏం చేస్తుంది? అప్పుడు నువ్వు డబ్బు మంచిది కాదని నమ్మావు, ఆస్తులు అవసరం లేదు, మనుషుల మధ్య ప్రేమ ఉంటే చాలు, ఈ ఎన్ని అక్కర్లేదు అన్నావు. ఇప్పుడు నీకు రావు. నువ్వు అప్పుడు నమ్మావు కాబట్టి నేను ఇప్పుడు రానివ్వను అంటుంది. మనకు అర్థం కాదు. చాలా కష్టపడి ఒకళ్ళు చెప్తుంటారు, సార్ 24 గంటల హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్, పని అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అంత వ్యతిరేకత వస్తుంది సార్, పని అవ్వట్లేదు. చాలా మందికి నెగిటివ్ బ్లాక్స్ అంటే కూడా తెలియదు. అయ్యండి సార్ ఎలా ఉంటాయి అంటాడు. ఎలా ఉంటాం కాదు, మన నమ్మకాలు, మూఢనమ్మకాలు కొన్ని తెలియకుండా ఆ నమ్మేసి ఉంటాం. చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా మనకు తెలియదు, కొన్ని లక్షల్లో నమ్ముంటాం. అవి ఆ ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి లోపల సబ్ కాన్షియస్ మనసులో. అవి ఏర్పడి మనకి తీసుకోవటం రాదు. మీరు ఎన్ని దేవాలయాల చుట్టూ తిరగండి, 101 దేవాలయాలు, ఇక్కడ కాదు అక్కడ కాదు, మొత్తం తిరగండి, ఒక్క నెగిటివ్ కూడా పోదు. అనంత విశ్వశక్తి ద్వారా మాత్రమే నెగిటివ్స్ పోతాయి. మంత్రగాళ్ళ చుట్టూ తిరిగినా ఇంకా ఎన్ని పేర్లు మనం చెప్పకూడదు, సారీ, అవన్నీ యూజ్ చేయకూడదు. ఎక్కడైనా తిరగండి, పనిచేయదు. అర్థం కాదు మైండ్. ఒక్కొక్కరు ఆ టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. నేనేం తప్పు చేశాను, ఇంత ట్రై చేస్తే అవ్వట్లేదు,
ఆ పైగా ఆ ఇంట్లో నెగిటివ్స్ ఎక్కువైపోయి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్ దాకా దారితీస్తుంది. ఎలా వస్తాయో చాలా మందికి తెలియదు నెగిటివ్స్. మన ఆత్మ ఏది చూస్తే, ఏది నమ్మితే, మీరేది చూపిస్తే. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ఒక దొంగతో సావాసం చేస్తే ఒక 6 నెలల పాటు అతను చేసే చెడ్డ పనులన్నీ ఆత్మ గమనిస్తూ ఉంటుంది. చూసి ఆ లక్షణాలు నీకు కావాలా, పిన్ టు పిన్ అలవాటు చేసేస్తుంది. అందుకే ఏం చెప్తాం లా ఆఫ్ అట్రాక్షన్ లో, మీరు విలువైన వ్యక్తులతో, జ్ఞానులతో, బుద్ధిమంతులతో, సంపన్నులతో, గొప్ప వాళ్ళతో మాత్రమే సావాసం చేయండి అని చెప్తాం. ఆ లక్షణాలు ఆటోమేటిక్ గా వస్తాయి. చూడండి, జ్ఞానులతో, గొప్ప వాళ్ళతో సావాసం చేస్తే ఆ గొప్ప లక్షణాలన్నీ కూడా వస్తాయి. నెగిటివ్ మనుషులతో, నెగిటివ్ వ్యక్తిని కూడా వివాహం చేసుకోకూడదు. ఆ నెగిటివ్ అంతా ఈ వ్యక్తి అన్ని రకాలుగా ఆ వ్యక్తికి అంటుతాయి. మరి ఆ వ్యక్తి దేహం పాడైపోతుంది, ఆ మనసు పాడైపోతుంది, కోరుకున్నవన్నీ రివర్స్ అయిపోతా ఉంటాయి. అందుకే ఒక లైఫ్ పార్ట్నర్ ని కూడా ఎన్నుకునేటప్పుడు గురువు ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, యూనివర్స్ ద్వారా కోరుకుంటే మీకు ఎప్పుడు మనసు హర్ట్ చేయని మంచి వ్యక్తులు, అన్ని రకాల యోగ్యులు, విలువైన వాటిని కోరుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటికి కూడా కోరుకోవచ్చు. అంటే ఒక రిలేషన్ బాగుండాలి, జాబ్ రావాలి, కోరుకున్న ఇల్లు కొనుక్కోవాలి, ఎంత ట్రై చేసిన పనులు కావు. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, టెన్షన్స్ పడిపోతూ ఉంటారు, ఎక్కడ తప్పు చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. అందుకనే ఈ జ్ఞానం పొందిన తర్వాత కోరుకుంటే చాలా ఈజీగా ఆ పని అవుతుంది. నేను ఒక జాబ్ కోసం ఎట్లా చెప్పాలో చెప్పాను, ఒపనొపనో ప్రేయర్. మీరు దేనికోసమైనా చాలా విశ్వాసంతో, నమ్మకంతో చెప్పాలి. మీకు పని అవ్వట్లేదు, తెలియట్లేదు. చాలా మంది ఏంటంటే మన యూట్యూబ్ లో వీడియోలు చూసేసి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఆ బ్లాగ్స్ అలా ఉండిపోయింది కదా. ఒక వీడియో ఏంటంటే ఒక మూవీ మొత్తానికి ఒక ట్రైలర్ లాంటిది. మూవీ చాలా ఉంటుంది. ఈ విశ్వజ్ఞానం అనేది అనంతం అన్నమాట. తవ్వే కొద్ది వస్తూనే ఉంటుంది, అయిపోవటానికి ఉండదు. ఒక వీడియోలో చెప్పేశారుగా ఇంకా అంతా నాకు తెలిసిపోయింది అనుకుంటారు చాలా మంది. తెలియక వాళ్ళకి అసలు విశ్వజ్ఞానం అనేది అనంతం అన్నమాట. కొన్ని వేల బుక్స్ ఉన్నాయి, అనంతం. ఇంకా జ్ఞానం, కొత్త కొత్త జ్ఞానం యూనివర్స్ ద్వారా వస్తూనే ఉంటుంది. ఇది అయిపోవటం అంటూ ఉండదు. ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్ గా ఉంటుంది సబ్జెక్ట్. ఈ వ్యక్తుల్లో ఉన్న బాధలు మరో వ్యక్తిలో వేరేగా ఉంటాయి. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ప్రసంగించి చెప్తే ఏమీ రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేస్తే వాళ్ళ మైండ్కి ఎక్కదు. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాడు ఏం కోరుకుంటున్నారు, వాటిని పొందటానికి బ్లెస్సింగ్స్ ఇచ్చి, విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి, వాడి పేరు చెప్పి, వాళ్ళ కోసం యూనివర్స్ తో మాట్లాడి, ప్రత్యేకంగా వాళ్ళ జీవితాల్లో కావాల్సినవి పొందాలని అలా విశ్వశక్తి ద్వారా గురువు ముందుగా కోరుకుంటారు, ప్రేయర్ చేస్తారు. పలానా వ్యక్తికి నేను క్లాస్ చెప్పబోతున్నాను, తనలో ఉన్నటువంటి బాధలన్నీ తీసేయటానికి ఆ జ్ఞానాన్ని డైరెక్ట్ గా కురిపించమని అడుగుతాం. నువ్వే అంటే విశ్వమే వేం చేస్తుంది. మీకు ఇంకా బాగా క్లియర్ గా చెప్తాను. ఒక వ్యక్తి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. వాళ్ళకి ఆ తీవ్రత పోయి ఫైనాన్షియల్ గా అన్ని రకాలు బాగుండాలి. చాలా అప్పులు ఉన్నాయి, మోసం చేశారు ఎవరు, ఆ సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి కేసులు నా దగ్గర చాలా వచ్చాయి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకుంటారు. వారి ఫోటో కూడా మన దగ్గర ఉంటుంది, వీడియో కాల్లో మాట్లాడతారు లేదా ఫోటో పంపిస్తారు. మనం ఏం చేస్తాం, విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ వ్యక్తి సమస్యలకి డైరెక్ట్ గా యూనివర్సే వేయించేసి అది తీసేసేలాగా, ఆ జ్ఞానాన్ని ఇచ్చేలాగా మనం ముందుగా ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ వ్యక్తి క్లాస్ చెప్పేటప్పుడు ఆ యూనివర్స్ ప్రేయర్ చేసి ఆ తర్వాతే క్లాస్ చెప్తారు. అప్పుడే దానికి పవర్ ఏర్పడిద్ది అన్నమాట. అప్పుడు చూడండి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది నాకు అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనం ఊరికి ఏది రాదు, యూనివర్స్ నియమాల్లో ఉంది చూడండి, ఇవ్వండి పొందండి. ఏది ఇవ్వకుండా ఏది పొందలేరు. క్రియ లేకుండా ప్రతిక్రియ జరగదు. మనం చదవకుండా ఎగ్జామ్ రాయకుండా ఆ డిగ్రీలు రావు. స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తే చాలా అమౌంట్ అడుగుతారని ఆ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా, MBA దాకా బుక్స్ బయట దొరుకుతాయి కదా షాపుల్లో. అవి కొనుక్కొచ్చి ఆ పిల్లవాడి ముందు పెడితే ఏమవుతుంది, చదువు రాదు. పుస్తకాల్లో ఉంటుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పుస్తకాల్లో ఉంటుంది, సీక్రెట్ పుస్తకాలు ఆటల్లో. చదివినంత మాత్రాన మైండ్కి ఎక్కదు. ఏ వ్యక్తి బోధించాలో, ఏ వ్యక్తి చెప్పాలో, ఏ వ్యక్తి మాటలు హృదయానికి హత్తుకుంటాయో, ఆ హృదయం పులకించిపోయి గూస్ బాంబ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతుంది. అదర్వైజ్ కనెక్ట్ కాదు. ఒక స్కూల్లో చాలా మంది మాస్టర్లు ఉంటారు.
ఒక మాస్టర్ పేరే చెప్తారు. అసలు అబ్బా ఆయన క్లాస్కి వెళ్తే అద్దరిపోయింది అంటుంటారు. ఇంట్రెస్ట్ గా పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఆ క్లాస్ కోసం ఎదురు చూస్తుంటారు. అంటే ఒక వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది, ఒక వ్యక్తిలో మరో టాలెంట్ ఉంటుంది, ఒకరికే కనెక్ట్ అవుతారు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ సమస్య ఏదైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఎంత తీవ్రమైందైనా కావచ్చు, ఈ ప్రపంచంలో అది ఎవరు తీర్చలేరండి అన్నది కూడా కావచ్చు, చాలా సులభంగా తీరుతుంది, క్లియర్ అవుతుంది. అది ఎలాంటి జబ్బు అయినా, ఎలాంటి మానసిక స్థితి అయినా, ఎంత పరిస్థితుల తీవ్రత ఉన్నా సరే